కరోనా 2.0 తెలుగు రాష్ట్రాల్లో తొలి కేసు నమోదు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం వివాహితకు పాజిటివ్ అట. భయాందోళనలో తెలుగు ప్రజలు. కరోనా 2.0 మళ్లీ భారతదేశాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఇండియాలోని వచ్చిన మహమ్మారి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతా ఉన్నాయి. మళ్ళా 2019, 20, 21 3 సంవత్సరాలు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎట్లా వణికించిందో, ఎంతమంది చనిపోయినరో మనకు తెలుసు. సో మళ్ళా దేశంలో దాదాపుగా 260కి పైగా పాజిటివ్ కేసులు అయితే నమోదైంది అని చెప్పి నిన్న మొన్న మనం చూసినాం. డైరెక్ట్ గా కేంద్ర ఆరోగ్య శాఖనే ప్రకటించినటువంటి సందర్భం. రాష్ట్రాలన్నింటిని కూడా అప్రమత్తం చేసింది. ఇంటర్నల్ గా రాష్ట్రాలు మొత్తం కూడా అప్రమత్తం ఉండాలి. ప్రధానంగా మన దేశంలో వచ్చేసి ఇగో తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ముంబైలో కూడా దాదాపు ఒక 2-3 చనిపోయారు. 3 చనిపోయిన తర్వాత వన్ డే ఎమ్మటేగా ఒక రోజు తర్వాత మరి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక కేసు వచ్చిందట. మొదట్లో కూడా ఇట్లనే కదా, మొదట్లో ఇట్లనే అట్నుంచెలి పాక్కుంటా దేశం మొత్తం కూడా పాకింది. కాకపోతే వైద్యులు ఏం చెప్తా ఉన్నారంటే ఇది మరి ఈ వేరియంట్, ఇప్పుడు వచ్చేటటువంటి వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్ పెద్దగా ప్రభావం అయితే చూపదు. ఏదో కొద్దిగా వస్తుంది, 1-2 రోజులు జలుబు, దగ్గు, లేకపోతే బాడీ పెయిన్స్ అట్లుంటాయి. టెస్ట్ మాత్రం పాజిటివ్ గా వస్తుంది. కాకపోతే దానివల్ల పెద్ద ఇబ్బందులు అయితే ఏమి ఉండవు అని చెప్పి మరి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ చెప్పలేం, పరిస్థితి అదుపు దాటిందనుకో చెప్పలేం. ఎందుకంటే అసలు వణికిపోతా ఉన్నాం. కరోనా అంటేనే అన్ని దేశాలు వణికిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. 6వ పేజీలో ఉన్నది వార్త. సో ఇదిగోండి నమోదవుతున్నాయి. అమ్మయ్య, తెలుగు రాష్ట్రాల్లోకి రాలేదని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కేసు నమోదైంది. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఓ వివాహతకు కరోనా సోకింది. ఆమెతో పాటు భర్త, పిల్లలకి కూడా ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారట. చూసిరాయిగా టెస్టులు పెంచుతుర్రిగా, టెస్టులు చేయాలి అందరికి. ఇప్పుడు అక్కడికి వచ్చిందనంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చేయాలి, ఆ లైన్ లో ఉన్న వాళ్ళకి చేయాలి, అవసరమైతే ఆ గ్రామంలో కూడా చేయాలి. ఇట్లనే కదా పాజిటివ్ వస్తుంది. సో కిట్లు పెంచుతా ఉన్నారు, తర్వాత టెస్టులు కూడా పెంచేటటువంటి ప్రయత్నం చేస్తారట. కుటుంబ సభ్యులందరికీ వైద్యులు ఆర్టీపీసీ పరీక్ష నిర్వహించి వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండాలని సూచించారు. అయితే దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటే చాలని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ప్రజలకు ఏపీ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్-19 రూల్స్ పాటించాలని సూచించింది. కరోనా వైరస్ పై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను అప్రమత్తం చేసిందట. ఇక కోవిడ్-19 రూల్స్ ఎక్కడైతే జనసాంద్రత ఉండేటటువంటి ప్రదేశాలు ఉన్నాయో, బస్ స్టాప్లు కానీ లేదా రైల్వే స్టేషన్ల దగ్గర కానీ మాస్కులు పెట్టుకోవాలి. ఇక తర్వాత శానిటైజర్ ఉంటే శానిటైజర్ రాసుకోవాలి. ఇట్లనే స్టార్ట్ అవుతుంది. ఇక ముచ్చట ఇట్లనే స్టార్ట్ అవుతుంది. పెరుగుతున్నటువంటి కేసులట. ఇదిలా ఉంటే కేరళలో ఇప్పటి వరకు 182 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరికైనా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్ పెట్టుకోవాలని మంత్రి సూచించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా తీవ్రత తక్కువగా ఉంటుందని, ఆత్మరక్షణ అన్నిటికంటే ముఖ్యమంటూ ప్రజలను హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలు, బస్సులు, రైళ్లు, ఆటోల్లో ప్రయాణించేవారు మాస్కులు ధరించాలని, అదేవిధంగా అన్ని ఆసుపత్రుల్లోనూ మాస్కులు తప్పనిసరి చేస్తూ వీణా జార్జ్ ప్రకటించినట్టు. చూడండి, అన్ని హాస్పిటళ్లలో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్లలో కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. ఇట్లనే స్ప్రెడ్ అవుతుంటది, ఒకదాని తర్వాత ఒకటి ఇదైతా ఉంటది. పెరుగుతున్న కేసులు ఇదిలా ఉంటే కేరళలో ఇప్పటి వరకు 182 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరికైనా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్ పెట్టుకోవాలని మంత్రి సూచించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా తీవ్రత తక్కువగా ఉంటుందని, ఆత్మరక్షణ అన్నిటికంటే ముఖ్యమంటూ ప్రజలను హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలు, బస్సులు, రైళ్లు, ఆటోల్లో ప్రయాణించేవారు మాస్కులు ధరించాలని, అదేవిధంగా అన్ని ఆసుపత్రుల్లోనూ మాస్కులు తప్పనిసరి చేస్తూ వీణా జార్జ్ ప్రకటించినట్టు. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసి, సో మరి ప్రోటోకాల్ పాటించాలి, రద్దీ లేకుండా చూడాలని చెప్పి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు, డాక్టర్లను కూడా ఆదేశించారు. కరోనా లక్షణాలు కనిపించిన వ్యక్తులకు వెంటనే చికిత్స అందించాలని, నిరాకరించడం నేరమని కూడా మంత్రి హెచ్చరించినట్టు తెలుస్తా ఉన్నది. మరొక వేరియంట్ కరోనా 2.0 వేరియంట్ చిన్నగా స్టార్ట్ కాబోతా ఉన్నది అనేది మాత్రానికి సో మనకు అన్ని దినపత్రికలలో కనబడతా ఉంది. కేరళలో ఎక్కువ కేసులు నమోదవుతా ఉన్నాయి. అదొక పర్యాటక ప్రాంతం.
దేశవ్యాప్తంగా కూడా కేరళకి మనం ఎక్కువగా వెళ్తాం. సో అక్కడ నుంచి వెళ్ళి ఇటు కావచ్చు, ఏపీకి కావచ్చు, తెలంగాణకు కావచ్చు, అటున్నటువంటి బోర్డర్లు ఏమైనా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇట్లా పాజిటివ్ కేసులు అయితే పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పటికే ఏపీలో కూడా కేసు వచ్చింది. దయచేసి శానిటైజర్, ఆ తర్వాత మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలి. ఇవాళ హాస్పిటల్స్ అవుతుంది, రేపు ఇక ఉన్న వాళ్ళంతా కూడా పెట్టుకోవాలి. కాబట్టి వేరియంట్ రాబోతా ఉన్నది. స్వీయ నియంత్రణ అయితే ముఖ్యమని చెప్పి ఇక్కడ కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను అయితే హెచ్చరిక జారీ చేస్తూ మనకి ఇక్కడ ఒక విషయాన్ని అయితే చూపిస్తా ఉన్నారు.